హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిగ్నాస్ని. చూడండి ఫ్రెండ్స్, నేను కొత్తగా పైనాపిల్ ఫ్రై అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్. చూడండి, పైనాపిల్ ఫ్రై అయితే చేసుకోబోతున్నాం మనము. ఇలా సర్కిల్ రూట్లో కట్ చేస్తాను అనమాట, రౌండ్ అనమాట. ఇలా కట్ చేసేస్తాను ఫ్రెండ్స్. మీరు కూడా చూడండి, ఒకసారి చూడండి దీన్ని బాగా. ఇప్పుడు దీన్ని అయితే నేను కట్ చేసేస్తాను. మనం పైనాపిల్ని అయితే సర్కిల్ షేప్లోనైతే కట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. చూడండి, సన్నగా కట్ చేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు దీనికి ఉప్పు కారం అయితే రాయాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను కారం 2 స్పూన్లు అయితే వేస్తున్నాను. కారం వేస్తాను మిత్రులారా. ఇప్పుడైతే నేను ఒకే ఒక స్పూన్ ఉప్పు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, కాయనైతే పిండేద్దాము. ఇప్పుడు ఈ చెయ్యితో వీటిని ఇలా కలిపేయాలి ఫ్రెండ్స్. చూడండి, బాగా మిక్స్ చేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మిక్స్ చేసిన తర్వాత ఈ యొక్క పైనాపిల్ తీసుకొని ఇప్పుడు దీనికి రాయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు రాస్తాం కదా, రాసినవన్నీ ఇలాగా రౌండ్తో చుట్టేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇటు తిప్పి ఇటు కూడా రౌండ్గా ఈ కారాన్ని ఉప్పుని అయితే వేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా రౌండ్గా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది కూడా ఈ విధంగానే చేసుకోవాలి. మధ్యలో ఇలాగ వస్తాయి కదా ఫ్రెండ్స్, ఇదిని ఇలా పక్కన వేసేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఈ పైనాపిల్కి అయితే మనం ఈ కారము, ఉప్పు, నిమ్మకాయ రసం అయితే పట్టించాలి. చూడండి, ఇది తిప్పి ఇలాగనేసి ఇలా మధ్యలో వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఈ 2 మిగిలిన నువ్వు ఏడ్ చేస్తావు అని అడగలేదు కదా ఫ్రెండ్స్. నేను ఏడ్ చేస్తానంటే ఇలా తినేయడం మా ఫ్రెండ్స్. మిగిలినవి చూడండి ఫ్రెండ్స్, ఇవే ఉప్పు కారం వేసుకొని పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం పెనం తీసి ఆన్ చేయకుండా శుభ్రంగా మనం చేతులు కడుక్కోవాలి ఫ్రెండ్స్. రండి, మనం చేతులు కడుక్కుందాం. ఇప్పుడు మనం ఒక పెనం తీసుకోవాలి. మీరు కూడా చూసేయండి. ఈ పెనం తీసుకొని ఇక్కడ ఈ పెనాన్ని పెట్టేసి కరెక్ట్గా ఒక లైటర్ తీసుకొని ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసి సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనం హైలో పెట్టుకోకూడదు అన్నమాట. చూడండి, ఇప్పుడు లోపు మనం తీసుకొని ఇలా వేసేయాలన్నమాట. బటర్ వేసి మనం హైలో కూర పెట్టుకోకూడదు ఫ్రెండ్స్. ఒకసారి కూర చూడండి, మీరు కూర హైలో అస్సలు పెట్టుకోకూడదు. బటర్ వేస్తాం కదా, ఇప్పుడు ఒక్కొక్క ముక్కని మనం ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా అంత వేసుకోవాలి మనం. మనం ఇవన్నీ వేసుకోవాలి ఒకసారి. మీరు కూడా చూడండి. ఇప్పుడు ఇటు సైడ్ అయితే ఫ్రై అయిపోయింది. చూడండి, ఇప్పుడైతే నేను తిప్పేస్తున్నాను ఒకసారి. ఇప్పుడైతే ఇటు సైడ్ ఫ్రై అయిపోయింది. మనమైతే ఇప్పుడు గ్యాస్ ఆపేసాము. ఇప్పుడు చూడండి, ఇవి ఎంత బాగా రెడీ అయ్యాయో.
ఇవి వాసన అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తాను కదా, చాలా బాగుంటుంది కాబట్టి నేనైతే ఇది ముందే చేశాను. చూడండి, ఫ్రెండ్స్ ఇదైతే పూర్తిగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా చూడండి. ఇప్పుడైతే నేను ఆల్రెడీ చిన్న మొక్క అయితే తీసుకున్నాను. ఈ పైనాపిల్ ఫ్రై అయితే నేనైతే టేస్ట్ చేస్తున్నాను. మీరు కూడా చూడండి. ఇప్పుడైతే నేను తింటున్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది కారంగా ఉంది, సాల్టీగా ఉంది, స్వీట్గా కూడా ఉంది ఫ్రెండ్స్. ఈ రెసిపీ అయితే నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకైతే ఇది బాగా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కారం ఎక్కువ ఉండి క్రిస్పీగా ఉంది ఫ్రెండ్స్. చాలా బాగుంది అన్నమాట ఇది. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.